శ్రీ సద్గురు పరమాత్మనే నమ. శ్రీ స్వామి అచలానంద గురుభ్యో నమ. మనం స్థూల శరీరం గురించి చెప్పుకుంటున్నాం. ఈ స్థూల శరీరానికి 6 వికారాలు ఉన్నాయి, షడ్వికారాలు. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి ఇది షడ్వికారవత్ ఏతత్ స్థూల శరీరం. అస్థి అంటే ఉన్నది, ఎలా తల్లిదండ్రుల యొక్క శుక్ల శోణితాలు పిండంగా ఏర్పడి తల్లి గర్భంలో ఉన్నది. ఆ ఉన్న పిండం జాయతే పుట్టింది, పుట్టి వర్ధతే అది బిడ్డగా ఎదుగుతూ వచ్చింది. విపరిణమతే బాల్య కౌమార యవ్వన వార్ధక్యాలుగా పరిణామాలు చెందింది. అపక్షీయతే వృద్ధాప్యంలో శరీరం క్షీణించింది. వినశ్యతి తర్వాత నశించింది. ఈ షడ్వికారాలు మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే ఆ శరీరం మీద వ్యామోహాన్ని వదలటానికి, అంటే దేహ భ్రాంతిని వదిలిపెట్టి నేను ఆత్మని అనే సత్యం తెలుసుకోవడానికి కోసమే మనం ఈ షడ్వికారాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం.